వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ వైఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ సేవలు మరవలేనివని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన నాయకత్వం అయిందని, పేద ప్రజల కన్నీళ్లు తుడిచిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన మరణించిన రోజున రాష్ట్ర ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు. మన ప్రాంతంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందని, ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు అనేక పథకాలు అందించారన్నారు. అగ్రహారంలో సైన్స్ వింగ్ లు ఏర్పాటు చేశారని, నేడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 10 కోట్లతో బాలికల హాస్టల్ మంజూరైందని వివరించారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ వంటి చారిత్రక పథకాలు అమలు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వైఎస్ లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే, అదే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు ఉన్నప్పుడే దివంగతులైనటువంటి మహానేత వైఎస్ రాజశేఖర గారి వర్ధంతి సందర్భంగా వేములవాడలో వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ వారి ఆలోచన ధోరణి ముందుకు తీసుకుని పోతున్న ప్రక్రియ చేస్తూ ఈ కార్యక్రమంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ వాదులు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొని వారి ఆలోచన విధానాన్ని ఈ తరానికి, వారిచ్చిన స్ఫూర్తిని ఈ తరానికి, యువతకు అందించేటువంటి కార్యక్రమం చేయడం. ప్రధానంగా రాజశేఖర్ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే విధంగా ఎవరు కష్టాల్లో ఉన్నా వారికి అపన్నాస్తాన్ని అందించి, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంత ప్రజల కన్నీళ్లు తూర్చే విధంగా పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు 16 సంవత్సరాల క్రితం ఇదే రోజు హెలికాప్టర్ ప్రమాదంలో ఇక లేరు అని తెలిసిన రోజు ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా, ప్రతి ఇల్లు కూడా, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి బిడ్డ కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. 80 నాళ్ళు ఇందిరాగాంధీ గారు మరణించినప్పుడు దేశం ఏ విధంగా శోకాప్త సముద్రంలో ఉండిపోయిందో, అలాగే ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 2 రాజశేఖర్ గారికి లేరు అన్న రోజు అనేక మంది ఓరున వినిపిస్తూ రాజశేఖర్ గారి కార్యక్రమాల్ని గుర్తు చేసుకున్న సందర్భంలో వేములవాడకు వైఎస్ రాజశేఖర్ గారికి కూడా అనుబంధం ఉన్నది. ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వైఎస్ఆర్ గారికి అనుబంధం ఉన్నది. 2003లో పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంతం ఉన్నటువంటి వేలాది మంది వైఎస్ఆర్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి వెంట నడిచి ప్రజల కష్టాల్లో మీ వెంట మేమనేటువంటి మాట నాకు చెప్పిన రోజు అధికారంలో రాగానే అనేక సంక్షేమ చక్కటి కార్యక్రమాలు అమలు చేసిన తీరు, వేములవాడ పట్టణానికి అప్పటి ప్రభుత్వం ఆనాడు కరువులో రాజన్న దగ్గరకు వచ్చే భక్తులకు ఇబ్బంది అవుతుంది, వేరే పట్టణ ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పినటువంటి 6 కోట్ల స్కీమ్ ఏదైతుందో వారి ముందు పెట్టినప్పుడు మరో 3,94,00,00,000 జమ చేసి 9 కోట్ల పైచీలకు ఈ ప్రాంతానికి త్రాగునీటికి ఇచ్చిన సందర్భం MMD నుంచి నాన్పల్లి దగ్గర వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తున్నారు ఆ రోజు.